నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, నా ఉపాధ్యాయులను, నా పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికై మూలం. జై హింద్. జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాడు కే వినయ్, 8వ తరగతి టొపాస్ నుండి. అంతర్జాతీయ వార్తలు. హమాస్పై ఇజ్రాయెల్ దండయాత్ర. ఆధునిక యుద్ధ పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ. జాతీయ వార్తలు. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడిన 5 ఏళ్ల బాలిక. కొనసాగుతున్న సహాయక చర్యలు. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు క్రీడా మరియు జాతీయ రాష్ట్ర వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది నక్షత్ర, 8వ తరగతి టొపాజ్ నుంచి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. కోస్తా తీరంలో మిచాంగ్ తుఫాన్ బీభత్సం. ఇంగ్లాండ్తో జరిగిన మహిళల తొలి T20లో భారత్ ఓటమి. ధన్యవాదములు. శుభోదయం. ఈరోజు వాతావరణ విశేషాలు మీ ముందుకు తెచ్చింది కీర్తన, 8వ తరగతి. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్లు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ధన్యవాదం. శుభోదయం. ఈరోజు సూక్తి మీ ముందుకు తీసుకువచ్చింది జి విష్ణుసారం, 8వ తరగతి టొపాస్ నుంచి. సూక్తి: త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల మానవ జన్మ సార్థకమవుతాయి. నేను మరొకసారి చెప్తున్నాను. త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల మానవ జన్మ సార్థకమవుతాయి. ధన్యవాదములు. ఈరోజు కొత్త పదం మీ ముందుకు తీసుకొని వచ్చింది ఎస్ఎస్ఓ, 8వ తరగతి టొపాస్ నుంచి. కొత్త పదం సత్ప్రవర్తన. సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక. స్నేహితులారా నాతో కలిసి పలకండి. సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక. ధన్యవాదములు. అందరికీ ఈరోజు జీకే ప్రశ్నలు మీ ముందుకు తీసుకువచ్చింది అశ్విత మరియు స్పందన, 8వ తరగతి టొపాజ్ నుండి. ప్రపంచంలోకెల్లా ఏ దేశంలో యాపిల్ పంట ఎక్కువగా పండుతుంది? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి చైనా. వారిని అభినందిద్దాం. భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సరైన సమాధానం వచ్చేసి కర్ణాటక. 7 ఖండాలలో ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఖండం ఏది? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి ఆఫ్రికా. వారిని అభినందిద్దాం. మన దేశంలో తొలి దళిత మహిళ ముఖ్యమంత్రిని ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సరైన సమాధానం వచ్చేసి మాయావతి. వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి B12. ధన్యవాదాలు. మన రాష్ట్రంలో కురివి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి వరంగల్. రండి, వాళ్ళని అభినందిద్దాం. జల్ జంగల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి కుమరభీం. రండి, వాళ్ళని అభినందిద్దాం. తెలంగాణ రాష్ట్రీయ పుష్పం ఏమిటి?
అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి తంగేడు పువ్వు. రండి, వాళ్ళని అభినందిద్దాం. అంగదుని తండ్రి ఎవరు? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి వాలి. రండి, వారిని అభినందిద్దాం. కౌరవుల తల్లి పేరేమి? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి గాంధారి. రండి, వాళ్ళని అభినందిద్దాం. ధన్యవాదాలు. ఈరోజు కవి పరిచయం మీ ముందుకు తెచ్చింది సబిత 8వ తరగతి నుండి. కవి పరిచయం. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంస్థను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీరా నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికలతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవికోకిల, కావ్యకళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారలతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. ధన్యవాదాలు. Fellowship